కేసులు పెట్టి చర్యలు తీసుకున్నారా అంటే అది లేదనే ఆయన చెప్తున్నాడు. సరే వీళ్ళ వెర్షన్ ఇంకో రకంగా ఉంది. నా తండ్రిని ఎవరో ఒక మాధురి అనే ఆవిడ ఇబ్బంది పెట్టారు, బొట్టలో వేసుకున్నారు, ఆవిడకి ఏదో వేరే వేరే సంబంధాలు ఉన్నాయని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. శ్రీనివాస్ గారు ఇప్పుడు మాధురి గారి ఎపిసోడ్ ఏంటి అసలు ఇందులోని? మరి ఆవిడ పరిస్థితి ఏంటి? మీరు బాగానే ఉన్నారు, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా శ్రీనివాస్ గారికి నాకు ఉన్నారని చెప్పి రోడ్డు మీద పెట్టారు, మమ్మల్ని నాశనం చేశారు, నా భర్త నన్ను ఏలుకోని అంటున్నాడు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను ఆత్మహత్య చేసుకోవాలని ఆవిడ మాట్లాడుతున్నది. యాక్చువల్లీ మాధురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి దువ్వాడవాణి అన్ని ఆశలు కల్పించి పావుగా వాడుకొని నాకు ఆమెకి లేనిపోని అపోహలు సృష్టించి మా ఇద్దరి మధ్య ఏదో సంబంధాలు ఉన్నాయని ప్రజలకు చెప్పి అధిష్టానానికి చెప్పి మాధురి జీవితానికి రోడ్డు మీదకి ఈడ్చి సర్వనాశనం చేసి ఆమె ఉరేసుకునే స్థితికి, సాటి మహిళ ఉరేసుకునే స్థితికి తెచ్చింది దువ్వాడవాణి. ఈ పరిణామాల్లో ఆమె ఉరేసుకున్న సందర్భంలో మీకు చెప్పినట్టు నేనే నా సందర్భంలోనే ఆమె నాకు ఈ బాధనంతా వ్యక్తపరుస్తూ కుటుంబాలు కన్నవారు అత్తవారు విడిచిపెట్టేసినారు, నేను చావటమే తప్ప మరో శరణ్యం లేదని ఆ పక్క రూమ్ లోకి వెళ్ళి ఒక హోటల్లో ఉరేసుకునే ప్రయత్నం చేస్తే నేనే నా ఆఖరి ప్రయత్నంలో ఆపటం ప్రయత్నం చేసి ఎలాగో ఒకలాగా అమ్మాయి బతికి బయటపడింది. ఒకవేళ అమ్మాయి మరణించుంటే ఈ రోజు దువ్వాడవాణి ఉండదు, దువ్వాడ శ్రీనివాస్ ఉండడు, అందరూ జైల్లో ఉండేవాళ్ళం సార్. సాటి మహిళ పట్ల అదే అమ్మాయి ఓట్ బ్యాంక్ ఉంది, మాధురి మనకు పనికొస్తుందని తీసుకొచ్చిన దువ్వాడవాణి అదే మాధురి మీద లేనిపోని దుర్భాషలు, లేనిపోని ఆ ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఆ మాధురి మరణానికి కూడా కారణమయ్యే రీతిలో ప్రవర్తించిన దువ్వాడవాణి మైండ్ సెట్ ఏంటో మీరే ఆలోచించండి సార్. ఎందుకు విసిగిపోతున్నాం అన్నది ఆలోచించండి సార్. మీకే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మాయి జీవితం ఆ రకంగా ప్రమాద పరిస్థితుల్లో పడినప్పుడు అమ్మాయి అయితే నాతో టచ్ లో ఉంది సార్, వస్తుంటది, వెళ్తుంటది, కలుస్తుంటాం, టచ్ లో ఉంది సార్ అమ్మాయి. అంటే ఏంటి కాదు ఎటువంటి డైవర్స్ మీరు తీసుకోకుండా, డైవర్స్ ఆమె తీసుకోకుండా ఈ రకంగా ఇంకా అంటే ఆవిడతోటి కలిసి జీవిద్దాం అనుకుంటున్నారా శ్రీనివాస్ గారు? లేదు సార్, నాకు ఆల్రెడీ నాకు పెళ్ళయింది, ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఎలా అవుతుంది? అవదు కదా. జస్ట్ అడల్టరీ అంటే అదే చెప్పారు, మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ మీట్ అండ్ గో మూవ్, అంటే కలిసి ఉండొచ్చు అంతే తప్ప పెళ్లి అన్నది ఇక్కడ జరగదు సార్. మరి వాళ్ళ కుటుంబం సేఫ్ అయినండి అంటే సార్ ఇది సమాజం దృష్టిలో చాలా అంటే సభ్యత కాని విషయం సార్. మంచిది కాదు సార్, మంచి ఆలోచన కాదు సార్, ఇలా ఉండటం కూడా కరెక్ట్ కాదు సార్. నేను కూడా దీనికి నచ్చను సార్. కానీ నా కుటుంబం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితులే నా ఈ పరిస్థితికి కారణమైనవి సార్. అంతకు తప్ప నేను ఇంకేం చెప్పలేదు సార్. ఈ రోజు మీరు చూస్తున్నారు నా పరిస్థితి. కుటుంబమే దాడి చేస్తుంటే ఒంటరిగా కూర్చున్నాను. 2 ఏళ్లలో నా టికెట్ తను తీసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా నాకు భోజనం అన్నం అనలేదు. అలాగే జైల్లో పెట్టినప్పుడు కనీసం పరామర్శకు రాలేదు. జైల్లో బెయిల్ పిటిషన్ కి మూవ్ చేయలేదు. ఏనాడు తన నా వైఫ్ గా ఎప్పుడు తను ప్రవర్తించలేదు. ఆ పరిస్థితులు ఈ 2 ఏళ్ల నుంచి మాధురియే నాకు వంట పంపించి, భోజనాలు పంపించి, కావాల్సిన ఏర్పాట్లు చేయటం వల్ల ఇంకా నేను ఇలా ఉన్నాను. లేకపోతే ఎప్పుడో పతనం అయిపోయి ఉండేవాడిని. అలాగని నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు లేవు, రాసి ఇచ్చేసాను. ఉన్నది ఒక ఇల్లే. ఎంతో ఆమె దగ్గరే డబ్బులు ఉన్నాయి. ఎన్నికల్లో కూడా నా కోసం ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది వివిధ రకాల అంశాలకి. ఇవన్నీ చేసి చాలా ఖర్చు పెట్టారు. ఆమెకు నేను డబ్బులు ఇవ్వాలి తప్ప నా దగ్గర డబ్బులు ఏముంది చెప్పండి తీసుకోవడానికి? ఏదో బ్లాక్ మెయిల్ చేశారని, ఏదో నాకు ట్రాప్ చేశారని కూడా చెప్తున్నారు. ట్రాప్ అయిపోవడానికి నేనేంటి నవయవనం ఇవ్వకుండా, లేకపోతే కోట్లు ఉన్నాయి నా దగ్గర, లేకపోతే కోహినూరు వజ్రం ఉందా, లేకపోతే అధికారం ఉందా, ఏముందని నాకు ట్రాప్ చేస్తారు సార్ దువ్వాడ శ్రీనివాస్. అంటే తన క్యారెక్టర్ మంచిది కాదు, గతంలో ఎవరో పోలీస్ వాళ్ళ ఆఫీసర్ తోటి కూడా ఆవిడకి ఏవో సంబంధాలు ఉన్నాయి, అదే సార్. ఒక సాటి మహిళ మీద ఒక సాటి మహిళ అంటుందంటే మరి అది మీరే ఆలోచించుకోండి. అలాంటి మాట్లాడాలంటే ఎవరు ఏ ఆడది కూడా బ్రతకదు సార్ ఈ భూమి మీద. ఏ ఆడది కూడా క్షణం కూడా బ్రతకరు. మాధురిలాగే అందరూ పోవాలనుకుంటారు. అలాంటి మాట్లాడుతున్నారు. ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నాం. అందుకన్నా నేనేం చెప్పలేను. మహిళల వ్యవహారంలో ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడుతాను. ఇప్పుడు ఆవిడ సేఫేనండి మాధురి గారు? ఆవిడకి సేఫ్టీ లేదు, నాకే సేఫ్టీ లేదు. ఆవిడకి ఎందుకు ఉంటది? నిన్న కారులో వెళ్తుంటే వెనక ఒక కారు అడ్డుపడింది. ఇంటికి చేరే లోపు చాలా టార్చర్ జరిగింది. ఏ క్షణం ఆవిడకే వేస్తారో కూడా తెలియదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం. ఏదో ఒకటి ఆమె కూడా ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇలా ప్రాణహాని ఉందని?
లేదు సార్, ఇవ్వలేదు సార్, ఉమ్, ఇవ్వలేదు, ఓకే. ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను. మీరు నాకు తెలియదు, వాణి ఇవ్వలేదు. గారు లవ్ మ్యారేజ్ కదా శ్రీనివాస్ గారు? ప్రేమించి ఏ పెళ్లి లవ్ చేసుకున్నట్టున్నారు కదా? సార్, వాళ్ళ ఫాదర్ తాలూకా మదరు, మా మదర్ తాలూకా మదరు సొంత అక్క చెల్లెలు సార్. ఆ, లవ్ ఏంటి, ఒకటే కులం ఒకటే కుటుంబం. ఉమ్, రాఘవరావు ఏంటంటే వాళ్ళ నాన్న దువ్వాడ శ్రీనివాసం చేసుకోకని పెద్ద గొడవలు పెట్టాడు సార్. ఉమ్, పెళ్ళయిన తర్వాత ఒక ఏడాదిలోనే తిరిగి వచ్చేయమని చెప్పాడు సార్, బిడ్డ పుట్టిన తర్వాత. ఈ మాట నేను చెప్పలేదు, దువ్వాడ వాణి చెప్పింది నన్ను మీడియాలో. ఉమ్, అంటే తండ్రి ఎలాంటి ప్రోత్సాహం చేశాడో, తండ్రి కూతురికి ఎలాంటి విషబీజాలు నాటాడో, ఆ విషబీజాల ద్వారా ఆ కూతురు దువ్వాడ వాణి నా మీద ఎలా ప్రవర్తించిందో, ఈ రోజు తండ్రి రాఘవరావు దువ్వాడ వాణి కలిపి నా కూతుర్ల మీద మదిలో ఎలాంటి విషబీజాలు నాటారో, నా కూతుర్లు కూడా నా మీద తిరగబడేటట్టు ఎలా తయారు చేశారో మీరే చూడండి. ఉమ్, అంటే ఆ తండ్రి ఎటువంటి నీచుడో చూడండి. అల్లుడిగా పోటీ చేస్తుంటే సైకిల్ గుర్తుకు సపోర్ట్ చేసి అచ్చెన్నాయుడిని గెలిపిస్తావా? కూతురు తండ్రి కలిపి టీడీపీకి సపోర్ట్ చేస్తారా? ఏ అధికారం ఉందని ఇక్కడికి వచ్చారు సార్ ఇప్పుడు? ఏ హోదాలో నన్ను ఓడించాలనుకున్న వాళ్ళు ఇంకా నా దగ్గర ఏముందని వచ్చారు సార్ ఇక్కడికి? ఆస్తులు రాయించుకున్న తర్వాత కూడా ఆస్తులన్నీ మీకు రాస్తాను కదా. బంగాళా 6 కోట్ల రూపాయలతో కట్టిన పెద్ద బంగ్లా ఉంది కదా, అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారు? అది ఇంకా కూడా నా దగ్గర మీరు ఏముందని ఇచ్చిందేనండి? ఆ? అది కూడా మీరు రాసిచ్చారా మీ సొంతం? నేను కట్టించింది సార్, నా కష్టార్జితం, నా కష్టార్జితం టెక్కల్లో. ఓకే. అది ఉంది కదా, హాయిగా ఉండొచ్చు కదా. ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇక్కడ ఏం పని ఉంది? ఉమ్. సో ఇక్కడ ఏం వ్యవహారం ఉంది సార్? ప్రభుత్వ దృష్టికి మీడియా పరంగా కాకుండా మీరు సొంతంగా ఏమన్నా సీఎం గారి దృష్టికి రాజకీయాలను కూడా పక్కన పెట్టి, ఇప్పుడు ఎలాగైనా మీరు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఏమైనా వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్పే పరిస్థితి ఉందా? మరి మీడియా ద్వారా తెలియజేశాను. నెక్స్ట్ గవర్నర్ గారికి